టీశాట్ ప్రేక్షక మహాశీలందరికీ కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు. గ్రూప్ 1 ఫిలిమ్స్ కమ్ మెయిన్స్‌కి సంబంధించినటువంటి డిస్కషన్‌లో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్‌లోని మనము విపత్తులలో ఒక ప్రధానమైనటువంటి విపత్తు తుఫాన్లు అనే దాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. సో, విపత్తు నిర్వహణలో తుఫాన్లు అనే అంశం చాలా ప్రధానమైన అంశము. ఇది మనకి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం దీన్ని అభ్యసించవలసిన అవసరం ఉంటుంది. సో, ఈ తుఫాన్ అనే పదాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకారము ఈ సైక్లోన్ అని దీన్ని వ్యవహరిస్తారు. సో, సైక్లోన్ అనేది ఒక గ్రీక్ వర్డ్ ఇది. సో, ఇది సైక్లాస్ అనే ఒక గ్రీక్ పదం నుంచి ఉద్భవించినటువంటి పదం ఇది. సైక్లాస్ అనే పదం నుంచి ఈ సైక్లోన్ అనే పదాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ సైక్లాస్ అనే పదం నుంచి ఉద్భవించినటువంటి ఈ సైక్లోన్ యొక్క అర్థాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఒక రౌండెడ్ స్నేక్ అని అర్థం. అంటే చుట్టుకుని ఉన్నటువంటి పాము అని అర్థంతో వస్తుంది. ఈ చుట్టుకుని ఉన్న పామును అర్థంతో రావడం గల ఒక సందర్భాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సైక్లోన్ అనేది ఒక అల్పపీడన కేంద్రం ఇది. సో, సాధారణంగా సముద్రం మీద ఏర్పడేటటువంటి అల్పపీడనం ఇది. ఈ అల్పపీడనం చుట్టూ ఉన్నటువంటి వాయురాశులు ఏవైతే ఉన్నాయో ఒక సర్కిలాకారంలో తిరుగుతూ ఈ అల్పపీడనాన్ని ఆక్రమించడానికి లేదా దాన్ని ఇన్వేట్ చేయడానికి మనకి వాయురాశులు అనేవి దాని చుట్టూ ఈ విధంగా తిరుగుతాయి. అది నార్దర్న్ హెమిస్ఫియర్లో అయితే కనుక యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే సదరన్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం తినడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి ఈ హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో సంభవించేటటువంటి ఈ రకమైనటువంటి వర్షపాతాన్ని ఇచ్చేటువంటి అల్పపీడన కేంద్రాలు ఏమంటున్నామంటే సైక్లోన్స్గా లేదా తుఫాన్లుగా వ్యవహరిస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్నాయి వీటిని. అవి అంశాన్ని మరలా ఒకసారి పరిశీలిద్దాం. ఈ సైక్లోన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రయోగించిన వ్యక్తి ఎవరనే మనం పరిశీలించినట్లయితే హెన్రీ పెడ్డింగ్టన్ అనే ఆయన ఈ మొట్టమొదటిసారిగా ఈ సైక్లోన్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇక ఈ సైక్లోన్స్ ఏర్పడడానికి తుఫాన్లు ఏర్పడడానికి అనువైన పరిస్థితులు ఏమిటి అనేది చాలా సందర్భాల్లో ఈ సివిల్స్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి మెయిన్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం కనుక గతంలో మనం కనుక పరిశీలించినట్లయితే 2017 లేదా 18 సంవత్సరం సివిల్స్ మెయిన్స్లో జియోగ్రఫీలో ఇచ్చినటువంటి ప్రశ్నను కనుక మనం పరిశీలించినట్లయితే మోస్ట్ ఆఫ్ ద సైక్లోన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద కరీబియన్ సీ, గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ బే ఆఫ్ బెంగాల్ ఎక్స్ప్లెయిన్ అని అనడం జరిగింది. అంటే అధిక భాగంలో ఏర్పడే సైక్లోన్ అన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఏర్పడుతున్నాయి. ఇది చైనా సముద్రము, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అలాగే కరీబియన్ సముద్రము, మన బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతాలు ఏర్పడుతున్నాయి. దీనికి గల కారణాలు పరిశీలించండి అన్నప్పుడు మనం తప్పనిసరిగా ఈ సైక్లోన్స్ ఆవిర్భవించడానికి అవసరమైన కారణాలను కూడా మనము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. సో, మొట్టమొదట మనం కనుక పరిశీలించినట్లయితే తుఫాన్లు ఆవిర్భించడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే మనకు ఉండవలసిన పరిస్థితి, అనుకూలమైన పరిస్థితి ఏమిటంటే సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటీగ్రేడ్ల కంటే అధికంగా ఉండాలి. సో, ఇటువంటి పరిస్థితులు మనము బే ఆఫ్ బెంగాల్లోను అరేబియన్ సీలో కూడా మనం చూడవచ్చు. సో, అదొక ప్రధాన కారణము. అలాగే మనకి హై రిలేటివ్ హ్యూమిడిటీ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అంటే గాలిలో నీటి ఆవిరి పరిమాణము దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల వరకు అధికంగా నీటి ఆవిరి పరిమాణం కూడా ఉండాలి. ఈ నీటి ఆవిరి పరిమాణం ఎప్పుడు వస్తుందంటే మనకి అధికంగా ఉష్ణరాశి అంటే సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి ఉష్ణశక్తి వేసవి కాలాల్లో అధికంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో మనకి అధిక ఉష్ణశక్తి ద్వారా నీరు ఆవిరిగా మారడానికి అవసరమైనటువంటి గుప్తోష్ణం మనకు లభిస్తుంది కాబట్టి లేటెంట్ హీటు ఇది ఆ సందర్భంలో అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే వాతావరణంలో ఒక ఇన్‌స్టెబిలిటీ ఉండాలి. అంటే ఒక స్థిరత్వం లేనటువంటి పరిస్థితి ఉండాలి. అస్థిరత ఉండాలి. సో, ఇన్‌స్టెబిలిటీ ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ద మ్యాసివ్ వర్టికల్ క్యూములస్ క్లౌడ్స్ అంటారు దీన్ని. సో, ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఈ మనకి అనిశ్చితి ఏదైతే ఉంటుందో ఆ అనిశ్చితి దేనివల్ల వస్తుందంటే ప్రెజర్ డిఫరెన్స్ వల్ల వస్తుంది. ఒక ప్రాంతంలో హై ప్రెజర్ ఉండొచ్చు, ఒక ప్రాంతంలో లో ప్రెజర్ ఉండొచ్చు. సో, ఈ హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి లేదా కింద హై ప్రెజర్ ఉండిచ్చి పైన లో ప్రెజర్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే అప్పర్ ట్రోపోస్ఫియర్లో లేదా మిడిల్ ట్రోపోస్ఫియర్లో, లోయర్ ట్రోపోస్ఫియర్లో హై ప్రెజర్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా ప్రెజర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి ఎయిర్ మాసెస్ మూవ్ అయ్యే సందర్భంలో, వాయురాశులు ప్రయాణించే సందర్భంలో ఒక వాతావరణంలో అస్థిరత అనేది ఏర్పడుతుంది. ఈ అస్థిరత ఏర్పడడానికి కూడా కారణం ఏంటంటే పైకి వెళ్ళే క్రమంలో ఈ క్రింద ఉన్నటువంటి నీటి ఆవిరిలో దాగి ఉన్నటువంటి గుప్తోష్ణం ఏదైతే ఉందో లేటెంట్ హీటు అది ఇక్కడ రిలీజ్ చేయడం వల్ల ఈ గుప్తోష్ణం మళ్ళీ పైన వాయురాశులు వేడి చేయడం వల్ల సో, ఈ విధంగా ఒక అస్థిరత, గుప్తోష్ణం అధికంగా విడుదల కావడం, వాయురాశులు మరలా వేడెక్కడం, మరలా పైకి వెళ్ళడం, సో లో ప్రెజర్ పెరుగుతూ పోవడం, ఇవన్నీ కూడా జియోగ్రఫీలో మనం అనేక సందర్భాల్లో చర్చించున్నాము. అందువల్ల ఇది కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది.
సో, ఈ విధంగా గుప్తోష్ణాల్లో వచ్చినటువంటి వ్యత్యాసాలు, పీడన వ్యత్యాసాల వల్ల మనకి ఈ వాతావరణంలో అస్థిరత అనేది ఉండడం వల్ల మనకి ఈ సైక్లోన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంది. అలాగే మనకి ట్రోపికల్ సైక్లోన్స్‌ని గనుక మనం పరిశీలించినట్లయితే అంటే ఆయన రేఖా ప్రాంతాలకు సంబంధించిన తుఫాన్లు గనుక మనం పరిశీలించినట్లయితే ఇవి భూమధ్య రేఖకి ఒక 5 డిగ్రీల నార్త్ నుంచి 5 డిగ్రీల సౌత్ వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ తుఫాన్లు ఏర్పడవు. అనేక సందర్భాల్లో ఈ ప్రశ్న రావడం జరిగింది. సో, భూమధ్య రేఖా ప్రాంతంలో తుఫాన్లు ఏర్పడడానికి అవకాశమే లేనే లేదు. ఎందువల్ల అంటే తుఫాన్లు ఏర్పడాలంటే ఈ వాయురాశులు ఈ విధంగా చక్రాల మాదిరి అంటే సర్పిలాకారంలో స్ప్రింగ్ షేప్‌లో ఇవి తిరగాల్సిన అవసరం ఉంది. ఇలా తిరగాలి అంటే ఆ పైకి లేచిన వాయురాశులు ఏవైతే ఉన్నాయో వాటిని డిఫ్లెక్ట్ చేయగల బలం ఉండాలి. ఆ బలాన్ని ఏమంటున్నామంటే కొరియాలిస్ బలం అనేది ఉండాలి అనేది మనం పవన వ్యవస్థలో మనం ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తున్నాం. సో, ఈ కొరియాలిస్ బలం అనేది ఈ భూమధ్య రేఖా ప్రాంతంలో 0. కొరియాలిస్ బలం ఈజ్ ఈక్వల్ టు సివి కొరియాలిస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 2v ఒమేగా సైన్ ఫై అని చర్చించాం. ఇక్కడ సైన్ ఫైలో ఫై అనేది లాటిట్యూడ్ని సూచిస్తుంది. ఇక్కడ 0 డిగ్రీస్ కాబట్టి సైన్ 0 కాబట్టి వాల్యూ ఇక్కడ కొరియాలిస్ బలం అనేది స్వల్పం అసలు శూన్యంగా ఉంటుంది. క్రమంగా పైకి వెళ్ళే కొద్ది లాటిట్యూడ్ పెరిగే కొద్ది సైన్ వాల్యూ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ కొరియాలిస్ బలము ఒక 4-5 డిగ్రీల వరకు చాలా నామమాత్రంగా ఉంటుంది, అల్పంగా ఉంటుంది. కాబట్టి ఈ పైకి వెళ్ళే కొద్ది ఈ ప్రాంతం నుంచి మాత్రమే కొరియాలిస్ బలం ఉండడం వల్ల మనకి వాయురాశుల్ని రొటేట్ చేయగల, డిఫ్లెక్ట్ చేయగలిగినటువంటి బలం మనకు లభిస్తుంది కాబట్టి భూమధ్య రేఖా ప్రాంతాల్లో ఇవి ఏర్పడవు. ఈ ఆయన రేఖ తుఫాన్లు అనేవి ఏ మండలాల్లో ఏర్పడతాయంటే 5 నుంచి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు దక్షిణాంశాల మధ్య ఏర్పడితే బలంగా ఎక్కడుంటున్నాయి అంటే 9 నుంచి 16 డిగ్రీలు లేదా 17 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య బలమైనటువంటి తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉంది. అది కూడా భారతదేశంలోనే తుఫాన్లు ఎక్కువగా ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. దీనికి గల కారణం ఏంటంటే భారత భౌగోళికంగా ఉన్నటువంటి రూపము, అలాగే భారతదేశ భౌగోళికంగా ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి విశాలమైనటువంటి హిందూ మహాసముద్రం, ఈ 2 కూడా ప్రధాన కారణాలు మనం గమనించాలి. వీటితో పాటుగా మనకి లో వర్టికల్ విండ్ షియర్ ఉండాలి. అంటే కింద ఉన్నటువంటి వాయురాశులు పైకి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఆ భ్రమణ శక్తి కూడా మనకి ఎక్కువగా ఉండాలి. అలాగే సైక్లోన్‌కి వర్టోసిటీ అని ఉండాలి. అంటే రొటేషన్ ఆఫ్ ఎయిర్ కూడా ఉండాలి. వాయురాశులు కూడా పరిభ్రమిస్తున్నటువంటి వాయురాశులు ఉండాలి. సో, ఈ పరిభ్రమిస్తున్న వాయురాశులు కూడా మనకి కొరియాలిస్ బలం వల్ల వచ్చేటువంటి వాయురాశులు ఇవి. సో, ఈ కొరియాలిస్ బలము, వాతావరణంలో నీటి ఆవిరి పరిమాణము, అలాగే సముద్ర ఉపరితలాల జలాల ఉష్ణోగ్రత మనకి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉండడము, గాలిలో నీటి ఆవిరి పరిమాణం అధికంగా అంటే ఒక దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా మనకి నీటి ఆవిరి పరిమాణం చాలా బలంగా ఉండాలి. అలాగే దిగువన లో ప్రెజరు, పైన హై ప్రెజరు ఈ విధంగా మారుతూ ఉండాలి. సో, ఈ విధంగా ప్రెజర్ డిఫరెన్సెస్ ఉండాలి. అలాగే మనకి ఈ వర్టికల్‌గా ఉన్నటువంటి ఎయిర్ మాసెస్ ఎప్పుడూ కూడా మూవ్ అవుతూనే ఉండాలి. అంటే మనకి సంవహన ప్రవాహాల ద్వారా వెళ్ళే పవనాలు ఎప్పుడూ కూడా నెమ్మదిగా కాకుండా చాలా కొంచెం ఒక మోస్తరు స్పీడ్‌తో పైకి వెళ్తూ ఉండాలి. ఇవన్నీ కూడా సైక్లోన్స్ ఏర్పడడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవకాశాలు. ఈ పరిస్థితుల్లో మాత్రమే సైక్లోన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈ సైక్లోన్స్‌ని కనుక మనం పరిశీలించినట్లయితే వీటిని రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. వీటిని పసిఫిక్ మహాసముద్రంలో కనుక ఉన్నట్లయితే అంటే నార్త్ వెస్ట్ పసిఫిక్ అంటే వాయువ్య పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో కనుక పరిశీలించినట్లయితే వీటిని టైఫూన్స్ అంటాం. అట్లాగే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రము, అలాగే ఈశాన్య పసిఫిక్ మహాసముద్రము, ఈ 2 ప్రాంతాల్లో కనుక పరిశీలించినట్లయితే వీటిని హరికేన్స్ అని పిలవడం జరుగుతుంది. వీటి తరువాత మనకి ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రంలో కానీ, అలాగే నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో కానీ వీటిని ఇక్కడ సైక్లోన్స్ అని వ్యవహరిస్తాం. అలాగే ఇక సౌత్ అమెరికాలో వీటిని టోర్నడోస్ అని, అంటే దక్షిణ అమెరికాలో టోర్నడోస్ అని వ్యవహరిస్తాం. అలాగే ఆస్ట్రేలియాలో వీటిని విల్లీస్ అని వ్యవహరిస్తాం. సో, ఇవన్నీ కూడా సైక్లోన్స్ ఉన్నటువంటి వివిధ పేర్లు. ఇక భారతదేశంలో మనకనగా విపత్తు నిర్వహణ సంబంధించిన అంశాలుగా మనం పరిశీలించినట్లయితే తుఫాన్లు ఎక్కువగా సంభవించే నెలలు మాత్రము 2 సందర్భాల్లో మనం గమనించవచ్చు ఇక్కడ. ఒకటి మంచి వేసవి కాలంలో ఏప్రిల్, మే నెలల్లో అధికంగా తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉంది. అలాగే అక్టోబరు, నవంబర్ నెలల్లో కూడా తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇక భారత భౌగోళికంగా మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో మాత్రము కేవలం ఏప్రిల్, మే అలాగే జూన్ ప్రాంతం వరకు కూడా ఇక్కడ తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉంది. జూలైలో ఏర్పడినటువంటి సంఘటనలు కూడా మనం గమనించవచ్చు. కానీ తూర్పు భారతదేశంలో ఏప్రిల్, మే అలా నెలలతో పాటుగా అక్టోబరు, నవంబర్ నెలల్లో కూడా ఇక్కడ ఏర్పడతాయి. అంటే 2 సందర్భాల్లో ఇక్కడ తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే
ఇటు వెళ్ళేటువంటి నైరుతి ఋతుపవనాలు ఈ పశ్చిమ తీరాన్ని, తూర్పు తీరాన్ని రెండింటిని తాకుతున్నాయి కాబట్టి, ఈ ఋతుపవనాలు వచ్చే పవన రాశులు ఏవైతే ఉన్నాయో, వాయు రాశులు ఏవైతే ఉన్నాయో, అవి కూడా తుఫాన్లు ఏర్పడడానికి ఒక రకంగా కారణమైతే, ఈ తిరిగి వచ్చేటువంటి దశలో అంటే రిట్రీటింగ్ మాన్సూన్ ఏదైతే ఉన్నదండి, అది తిరోగమన ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో, అవి కేవలం తూర్పు తీరం మీద మాత్రమే ప్రయాణిస్తుండడం వల్ల, ఈ అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ ప్రాంతంలో తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ అక్టోబర్, నవంబర్ నెలలు ఏర్పడిన తుఫాన్ల వల్ల అత్యధికంగా నష్టపోయే రాష్ట్రాలను మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు దీని ద్వారా అధికంగా వర్షపాతాన్ని పొందుతున్నాయి. అలాగే అత్యధికంగా నష్టం కూడా వీటికే సంభవిస్తుంది. ఇక మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 84 జిల్లాలు ఈ తుఫాన్ల బారిన పడుతూ ప్రతి సంవత్సరం కూడా వాటికి తుఫాన్ల ద్వారా సంబంధించిన నష్టం అధికంగా ఉండడానికి అవకాశం ఉన్నట్లుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి. మొత్తం మీద చూసినట్లయితే కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కింద చూసినట్లయితే 13 రాష్ట్రాల్లో ఈ తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం అధికంగా ఉంది. ఇంతకుముందే మనం గమనించాం, తూర్పు తీరంలో తుఫాన్లు ఏర్పడేటటువంటి పరిస్థితులు అధికంగా ఉండడానికి గల కారణం ఏమిటంటే, మనకి ఈశాన్య ఋతుపవనాల యొక్క ప్రభావం కేవలం తూర్పు తీరం మీద మాత్రమే ఉండడం వల్ల, తూర్పు తీరంలో అంటే బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో మనకి అధికంగా ఈ తుఫాన్లు ఏర్పడడానికి అవకాశం ఉంది. అలాగే సంవత్సరానికి మనకు సగటున కనుక చూసినట్లయితే, భారతదేశంలో సగటున సంవత్సరానికి ఒక 5 నుంచి 6 తుఫాన్లు ఏర్పడడానికి అవకాశంగా ఉంది. ఇది మొత్తం మీద ప్రపంచంలో ఏర్పడే తుఫాన్లు కనుక పరిశీలించినట్లయితే వాటిలో ఇది 10% మనం గమనించవచ్చు. అంటే భారతదేశం భౌగోళిక వైశాల్యం కేవలం 2.4% కలిగి ఉన్నప్పటికీ, తుఫాన్ల విషయంలోకి వచ్చేసరికి మనము ప్రపంచవ్యాప్తంగా సంభవించే తుఫాన్ల 10% తుఫాన్లను మనం ఎదుర్కోవడం గమనిస్తున్నాం. ఇక భారతదేశంలో ఏర్పడే తుఫాన్లు చాలా తీవ్రమైన తుఫాన్లు, అందులోనూ ప్రత్యేకంగా ఈ తూర్పు తీరంలో ఏర్పడే తుఫాన్లు చాలా బలమైనటువంటి, తీవ్రమైనటువంటి, అధిక నష్టాన్ని కలిగించేటువంటి తుఫాన్లుగా ఉండడం మనం గమనించవచ్చు. ఉదాహరణకి మనకి సూపర్ సైక్లోన్ చూసినట్లయితే 1999 అక్టోబర్ 29 సంబంధించిన ఒరిస్సాలో సంబంధించిన సూపర్ సైక్లోన్ కనుక మనం పరిశీలించినట్లయితే, దాదాపుగా పవన వేగం వచ్చే 215 కిలోమీటర్ల పర్ అవర్, 221 కిలోమీటర్స్ కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే దాన్ని 240 కిలోమీటర్ల పర్ అవర్కి కూడా వెళ్ళింది ఇది. సో 221 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం సూపర్ సైక్లోన్ నిర్వహిస్తాం. దీని విధంగా చూసినట్లయితే తూర్పు తీరంలో సంభవించే తుఫాన్లు అధికంగా నష్టాన్ని కలుగజేస్తున్నాయి. దీనికి గల కారణం ఏమిటి అంటే, తూర్పు తీరంలోగానే కాకుండా పశ్చిమ తీరంలో హిందూ మహాసముద్రం మొత్తం మీద కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ ఖండ భాగం నుంచి సముద్ర భాగానికి వెళ్ళేటప్పుడు దీన్ని ఖండ తీరపు అంచు అంటున్నాం, దీన్ని ఖండ తీరపు వాలు అంటాం, దెన్ కాంటినెంటల్ స్లోప్ అంటాం, ఇది కాంటినెంటల్ షెల్ఫ్. సో కాంటినెంటల్ షెల్ఫ్ ఇది, ఖండ తీరపు అంచు అంటాం, దీన్ని కాంటినెంటల్ స్లోప్ అంటాం, దాని తర్వాత కాంటినెంటల్ రైజ్ అంటాం, అంటే ఖండ తీరపు వాల్లో వచ్చినటువంటి ఎత్తు ఉన్నతి. తర్వాత దీని కింద ఉన్నది ఇంత కూడా అబిస్సల్ ప్లేన్ అంటాం, సముద్ర అగాధ ప్రాంతము. సో ఈ కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ దూరంలో విస్తరించి ఉండడం. సో ఫలితంగా ఈ తుఫాన్ల యొక్క ప్రభావం సముద్రం మీద ఉన్నప్పుడు ఈ యొక్క అలల తాకిడి కానివ్వండి, వాటి ద్వారా వచ్చిన వాయువు యొక్క ప్రవాహం కానివ్వండి చాలా అధికంగా ఉంటుంది. అదే కాంటినెంటల్ స్లోప్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే, కాంటినెంటల్ షెల్ఫ్ కూడా ఎక్కువ ఉన్నట్లయితే మనకి ఈ తుఫాన్ల యొక్క ప్రభావం అంతగా ఉండదు. సో ఈ తుఫాన్ల ద్వారా భారతదేశంలో అధికంగా నష్టం సంభవించడానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు మనం 2 కారణాలు చూసుకోవాలి. సముద్రంలో ఉన్నటువంటి ఖండ తీరపు అంచు మరియు ఖండ తీరపు వాలు తక్కువ దూరంలో విస్తరించి ఉండడం. సో దీనివల్ల, అలాగే దీని ద్వారా సంభవించిన నష్టం అధికంగా ఉండడానికి గల కారణం ఏమిటి అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, నష్టం అధికంగా ఉండడానికి గల కారణం కోస్తా ప్రాంతాల్లోనే ప్రజలు తమ ఆవాసాలను అధికంగా ఏర్పరచుకోవడం, అలాగే ఎగువ నుంచి వచ్చే నదులన్నీ కూడా కోస్తా తీర ప్రాంతం వెంబడి సముద్రాల్లో కలవడం, ఫలితంగా వరదలకు గురి కావడం, ఆ తుఫాన్ ద్వారా వచ్చే నష్టంతో పాటు వరదలు కూడా ఏర్పడడం వల్ల మనకి ఈ క్యుములేటివ్ ఎఫెక్ట్ వల్ల అధికంగా నష్టం కలిగి ఉంటుంది. అంటే అధికంగా జనాభా చనిపోవడానికి కానివ్వండి, జనాభా ప్రభావితం అవ్వడానికి కానివ్వండి, పంట నష్టం జరగడానికి, అలాగే మనకి పర్యావరణ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడానికి కూడా అది ప్రధాన కారణం ఏమిటంటే, ఈ జనసాంద్రత అధికంగా ఉండడం అనేది మన అంశాన్ని మనం గమనించాలి. ఇక తుఫాన్లని వాటి యొక్క వేగాన్ని బట్టి, అంటే పవన వేగాన్ని బట్టి వర్గీకరించడం జరుగుతుంది. సో వీటిని దాదాపుగా మనము 7 రకాలుగా వర్గీకరించుకొని ఉన్నాం. సో ఇది మొట్టమొదటి తుఫాన్ ఏర్పడేటప్పుడు ఒక అల్పపీడనం మాదిరి ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం చుట్టూ ఉన్నటువంటి అధిక వాయురాశులు, ఇది అల్పపీడనం కనుక అయితే, లో ప్రెజర్ అయితే, దీని చుట్టూ ఉన్నటువంటి వాయురాశులు ఈ అల్పపీడనాన్ని ఆక్రమించడం కోసం వేగంగా ప్రయాణిస్తూ ఉంటాయి. సో అల్పపీడనంగా ఉన్నప్పుడు పవనం యొక్క వాయురాశి 31 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది గంటకు. దీన్ని అల్పపీడనం అంటాం, లో ప్రెజర్ అంటాం.
తర్వాత పవన వేగం గనక 31 కిలోమీటర్ల కంటే ఎక్కువ, 49 కిలోమీటర్ల కంటే తక్కువ గంటకు గనక ఉన్నట్లయితే అది అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది అని వ్యవహరిస్తాం. సో, దీన్నే డిప్రెషన్ అని వ్యవహరిస్తాం మనము. అలాగే 49-61 కిలోమీటర్ల అంటే మధ్యలో గనుక పవన వేగం గనుక ఉన్నట్లయితే ఇది డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండం ఏర్పడింది. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది అనే ఒక వర్డ్‌ని మనం టీవీల్లోను, న్యూస్‌లోను మనం వినడం గమనించవచ్చు. సో, ఎప్పుడైతే తీవ్ర వాయుగుండంగా మారింది అన్నాడో వెంటనే ఇక అది సైక్లోన్‌గా మారిపోవడానికి 99% అధిక అవకాశం ఉంటుంది. సో, ఈ సందర్భంలో పవన వేగం కూడా నెమ్మదిగా పెరుగుతూ వచ్చి 61-88 కిలోమీటర్ల మధ్యలో గనక ఈ విండ్ స్పీడ్ గనక ఉన్నట్లయితే పర్ అవర్ గనక ఉన్నట్లయితే దీన్ని సైక్లోనిక్ స్టార్మ్ అంటాం. అంటే తుఫాను అని వ్యవహరిస్తాం మనం. సో, ఈ యొక్క పవన వేగం నెమ్మదిగా అంటే ఈ సైక్లోనిక్ స్టార్మ్ ఇంకా బలపడుతూ వచ్చి అల్పపీడనం ఇంకా బాగా అభివృద్ధి చెందుతూ వస్తే ఇంకా పవన వేగం పెరుగుతూ ఉంటుంది. పీడన వ్యత్యాసం ఎక్కువ అవుతుంది కాబట్టి పవన వేగం పెరుగుతుంది. అటువంటి సందర్భంలో పవన వేగం గనక అంటే గాలి వేగం గనక మనకు 88-117 కిలోమీటర్ల వరకు గనక ఉన్నట్లయితే దాన్ని సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అని వ్యవహరిస్తాం. చాలా తీవ్రమైనటువంటి తుఫానుగా మారింది అని వ్యవహరిస్తాం. అలాగే 115-220 కిలోమీటర్ల పర్ అవర్ గనక ఉన్నట్లయితే ఈ సందర్భాన్ని వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అంటే చాలా తీవ్రమైన అత్యంత తీవ్రమైనటువంటి తుఫానుగా మనం వ్యవహరిస్తాం. ఎప్పుడైతే పవన వేగము 221 కిలోమీటర్ల పర్ అవర్గా మారిందో దానికంటే ఎక్కువైందో దాన్ని సూపర్ సైక్లోన్ వ్యవహరిస్తాం. సో, సూపర్ సైక్లోన్ అని అన్నప్పుడు పవన యొక్క వేగం ఎంత ఉంటుందంటే గంటకు 221 కిలోమీటర్ల పర్ అవర్ కంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక భారతదేశంలో మనకి తుఫాను సంభవించినప్పుడు ఎటువంటి ఉపశమన చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనం తెలుసుకోవాల్సింది నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ని మనకి ప్రారంభించడం జరిగింది. అంటే జాతీయ తుఫాను తుఫాను అపాయ ఉపశమన ప్రాజెక్టు అనే దానికి మనం పరిశీలించినట్లయితే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కోస్తా తీర ప్రాంతాలు అధికంగా తుఫాను వల్ల నష్టపోతున్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో కొంచెం పటిష్టమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి చర్యలను మనము తీసుకోవాలి. అందులో భాగంగా ఏమంటే మనకి నదుల వెంబడి ఉన్నటువంటి గట్లను వరదలకు గురి కానకుండా కాపాడుకోవడం, నదీ తీరం వెంబడి నదీ గట్ల వెంబడి ఉన్నటువంటి అక్రమ కట్టడాలని నివారించడం, అలాగే వ్యర్థాలను ప్లాస్టిక్ వ్యర్థాలు కానివ్వండి, ఘన వ్యర్థాలు కానివ్వండి వీలైనంత తగ్గించడానికి ప్రయత్నించడం. ఇదే సందర్భంలో నదులకు గండ్లు పడే ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో నదీ కట్టలను పటిష్టం చేయడం, డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో వర్షం వచ్చినప్పుడు వెంటనే ఆ నీరంతా కూడా సమీప సముద్ర ప్రాంతంలోకి వచ్చే విధంగా ఈ కాలువల వ్యవస్థను కానివ్వండి, లేదా ఉపకాలువల వ్యవస్థను కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ని బాగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం. అలాగే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క పునరావాసానికి సంబంధించినటువంటి అంశాల పరంగా ప్రతి మండలానికో ప్రతి జిల్లాకో లేదంటే ఆయా భౌగోళిక ప్రాంతాలను అనుసరించి విధిగా తప్పనిసరిగా ఒక భవనాల నిర్మాణం చేయడం, అంటే పునరావాస భవనాల నిర్మాణం చేయడం, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ కింద మనం నిర్వహిస్తూ వచ్చాం. ఈ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పటి నుంచి అయితే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ని 2006 నుంచి ఈ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి ఈ ప్రాజెక్ట్ని మనం బదిలీ చేయడం జరిగింది. ఇక మరొక స్కీమ్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్, సమీకృత కోస్తా తీర నిర్వహణ ప్రాజెక్ట్ ఇది. సో, ఈ సమగ్రమైనటువంటి తీర చట్టం యొక్క ఆచరణ మన ఉద్దేశం కనుక మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వానికి సహాయం చేసేందుకు అవసరమైనటువంటి సామర్థ్యం కలిగిన వ్యవస్థల్ని ఇక్కడ సృష్టించుకోవడం ఈ యొక్క ప్రధానంగా మనం గమనించవచ్చు. సో, అవసరమైన జాతీయ సామర్థ్య నిర్మాణంతో భారత ప్రభుత్వానికి సహాయం చేసేందుకు అవసరమైనటువంటి వ్యవస్థల్ని సృష్టించుకోవడం ఇది యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ కింద తుఫానులు ఏర్పడినప్పుడు లేదా సంభవించే అవకాశం ఉన్నప్పుడు మనకి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. సో, ఈ హెచ్చరికలను 4 దశల్లో జారీ చేస్తారు. మొదటి దశలో మనం కనుక చూసినట్లయితే సముద్రంలో ఎప్పుడైతే అల్పపీడనం ఏర్పడిందో అల్పపీడనం నుంచి సైక్లోన్గా మారే స్థితి అంటే తీవ్ర వాయుగుండంగా నుంచి మనకి తుఫానుగా మారే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదటి దశలో ఉన్నటువంటి హెచ్చరికలను జారీ చేయడం జరుగుతుంది. ఇక రెండవ దశ కనుక మనం పరిశీలించినట్లయితే ఇది తుఫాను దాదాపుగా ఏర్పడింది అనే పరిస్థితిని అనే పరిస్థితిలో జారీ చేయడం జరుగుతుంది. ఇక ఈ తుఫాను యొక్క ప్రభావం తీరం వెంబడి మనకి తుఫాను సంభవించడానికి అవకాశం ఉన్న 48 గంటల ముందు నుంచి ఈ రెండవ దశ హెచ్చరికని మనకి విడుదల చేస్తారు.
ఇక మూడవ దశలో గనుక మనం చూసినట్లయితే రాబోయే 24 గంటల్లో తప్పనిసరిగా తుఫాను తీరాన్ని తాకుతుంది అనే అంశాన్ని మనం గనక దృఢీకరించుకున్న తర్వాత ఈ మూడవ దశలో ఉన్నటువంటి తుఫాను హెచ్చరికను విడుదల చేస్తే ఈ మూడవ దశలో ప్రతి గంటకు ఒకసారి ఈ తుఫానుకి సంబంధించినటువంటి బులెటిన్స్ని న్యూస్ని విడుదల చేయడం జరుగుతుంది. ఇక నాలుగవ దశ అని కనుక మనం పరిశీలించినట్లయితే 12 గంటల్లో తుఫాను తీరాన్ని తాగుతుంది అనే అంశాన్ని మనం పరిగణలో తీసుకుని అప్పుడు ఈ హెచ్చరికలను జారీ చేయడం మనం గమనించవచ్చు. అలాగే భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగాను తుఫాన్లకు పేర్లు పెట్టే విధానాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే సాధారణంగా తుఫాన్లు పేర్లు పెట్టే విధానాన్ని అమెరికాలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో దీన్ని ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అలాగే అమెరికాకు చెందినటువంటి నేషనల్ హరికేన్ సెంటర్ మొట్టమొదటిసారిగా తుఫాన్ల నామకరణ విధానాన్ని ప్రారంభించింది. ఇందులో మొదటి సంవత్సరం వచ్చేటువంటి తుఫాన్ను ఏతోనూ, ఆ తర్వాత వచ్చే సంవత్సరాన్ని బీతోనూ ప్రారంభించే విధంగా, ఆ తర్వాత సి లెటర్తో ప్రారంభించే పదంతోనూ ఈ విధంగా మనకి తుఫాన్ల విధానాన్ని మనకి నామకరణ విధానాన్ని ఈ అమెరికాలో ఉన్నటువంటి నేషనల్ హరికేన్ సెంటర్ ప్రారంభిస్తే ఇందులో క్యూ మరియు యు అనే అక్షరాలను వాడకుండా మిగిలిన అక్షరాలను వాడుకలో తీసుకురావడం జరిగింది. అలాగే హిందూ మహాసముద్రంలో తుఫాన్లు పేరు పెట్టే విధానాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది సెప్టెంబర్ 2000లో ప్రవేశపెట్టారు. ఈ తుఫాన్ల నామకరణం నేమింగ్ ఆఫ్ సైక్లోన్స్ అనేది మనకి 2000 సంవత్సరంలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. ఇది ఒమన్లో ఉండే మస్కట్లో జరిగిన సమావేశము. ఇందులో ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ అనే ఒక ఆర్గనైజేషను, ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ అనే ఒక ఆర్గనైజేషను, అలాగే వరల్డ్ మెటీరాలజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ ఒమన్లో జరిగిన మస్కట్లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ నిర్ణయంలో మనకి తుఫాన్లు నామకరణం చేయడం నిర్ణయంలో మొట్టమొదటిగా ఉన్నటువంటి సభ్య దేశాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇందులో బంగ్లాదేశు, ఇండియా, మయన్మారు, మాల్దీవులు, శ్రీలంక, థాయిలాండ్, పాకిస్తాన్ దేశాలు ఇందులో ఉన్నట్టుగా మనం గమనించాలి. సో ఈ సదస్సులో ఈ దేశాలన్నీ కలిసి కూడా ఈ ఒప్పందాన్ని తీసుకున్నాయి. అలాగే 2018లో మరొక 5 దేశాలకు కూడా ఈ ఒప్పందంలో చోటు కల్పించడం జరిగింది. అవి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతారు, ఇరాను, సౌదీ అరేబియా మరియు యెమెన్. సో ఈ 5 దేశాలకు కూడా ఇందులో స్థానం కల్పించడం జరిగింది. ఈ తుఫాన్లు కనుక కొన్ని ఉదాహరణలు కనుక మనం పరిశీలించినట్లయితే మనకి పశ్చిమ బెంగాలు మరియు బంగ్లాదేశ్ ప్రాంతాల్లో సంభవించినటువంటి ఒక తుఫాను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ నామకరణానికి సంబంధించిన అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే 2017 సంవత్సరంలో ఈ పశ్చిమ బెంగాలు ప్రాంతము మరియు బంగ్లాదేశ్ ప్రాంతాల్లో సంభవించిన తుఫాను ఓఖీ అనే తుఫాను. సో ఈ ఓఖీ తుఫాన్ అనేది దీనికి ఒక పేరు పెట్టడానికి ఉదాహరణగా మనం చెప్పుకుంటున్నాం. దీనికి బెంగాలీ భాషలో ఓఖీ అనే అర్థాన్ని కనుక పరిశీలించితే కన్ను అని అర్థం. అలాగే 2019 జూన్ 13న మనకి గుజరాత్ తీరంలో సంభవించిన తుఫాను కనుక మనం పరిశీలించినట్లయితే దీనికి వాయు అనే నామకరణం సూచించడం జరిగింది. భారతదేశానికి కూడా కొన్ని పేర్లను ఇవ్వడం జరిగింది. ఈ ఏ తుఫాన్లకి అంటే ఏ పేర్లను మనం సూచించవచ్చు అనే విధానాన్ని మస్కట్లో జరిగిన ఒప్పందంలో కూడా మనం తీసుకోవడం జరిగింది. సో దీనిలో మనకు చూసినట్లయితే వాయు అనే పేరును మనం 2019 జూన్ 13న జరిగినటువంటి సంభవించిన తుఫానికి మనకు వాయు అని పేరు పెట్టుకుని చూసాం. అలాగే ప్రపంచవ్యాప్తంగాను మన భారతదేశంలో సంబంధించిన కొన్ని తుఫాన్లు కనుక మనం పరిశీలించినట్లయితే ఉదాహరణ హుద్హుద్ తుఫాను. సో ఇది అక్టోబర్ 12, 2014లో జరిగినటువంటి సంఘటన. అక్టోబర్ 12, 2014లో జరిగిన సంఘటన ఇది. ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే గంటకు గరిష్టంగా 210 నుంచి 215 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి తుఫాను. ఇది ఏమాత్రం ఒక 10 కిలోమీటర్లు, 5-6 కిలోమీటర్ల వాయువేగం కనుక ఎక్కువ ఉన్నా కూడా ఇది సూపర్ సైక్లోన్గా మిగిలిపోయినది చరిత్రలో. కానీ ఆ విధంగా జరగలేదు. సో ఈ హుద్హుద్ తుఫాన్ను మొట్టమొదట అసలు గమనించిన వాళ్ళు ఎవరంటే నాసాకు చెందినటువంటి ఆక్వా అనే ఒక ఉపగ్రహం మనం గమనించింది. ఈ విషయంలో భారతదేశ ఉపగ్రహాలు కూడా పూర్తి స్థాయిలో పని చేయలేదని చెప్పుకోవాలి మనం. సో ఈ తీవ్రతను ఖచ్చితంగా అంచనా వేయగలిగిన ఉపగ్రహం మనం పరిశీలించినట్లయితే నాసాకు చెందినటువంటి ఆక్వా అనే ఉపగ్రహం పంపించినటువంటి సమాచారం ప్రకారంగా ఈ తుఫాన్ తీవ్రతను అంచనా వేశారు. ఈ తుఫానుకు పేరు నామకరణం చేసిన వారు చూసినట్లయితే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి హుద్హుద్ అనే పేరు కనుక అర్థం కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఒక పక్షికి చెందినటువంటి చాలా స్పీడ్గా వెళ్ళేటువంటి పక్షికి సంబంధించినటువంటి ఒక చిన్న పక్షికి సంబంధించినటువంటి పేరు ఇది. సో ఈ హుద్హుద్ తుఫాను వల్ల మనకి ఆంధ్రప్రదేశ్లోనే 40 మంది వరకు మరణించడం జరిగింది. అలాగే సమీప తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒరిస్సాలో కూడా మరణాలు సంభవించాయి.
అలాగే మరొక తీవ్రమైన తుఫాను గనుక మనం పరిశీలించినట్లయితే ఇది దేశ చరిత్రలోనే ఒక ప్రముఖమైనటువంటి విషాద సంఘటన మిగిల్చినటువంటి తుఫాన్ ఇది. ఇది 1999 సంవత్సరం అక్టోబర్ 29న మనకి తూర్పు తీరంలో ఉన్నటువంటి ఒడిస్సా ప్రాంతంలో సంబంధించినటువంటి తుఫాన్ ఇది. సో, దీనివల్ల మనం ఆ రోజున మనం పరిశీలించినట్లయితే కేవలం 29, 30 ఈ ఒక్క రోజులోనే అంటే 24-25 గంటల మధ్య కాలంలోనే దాదాపు 10,000 మందికి పైగా మరణాలు సంభవించడం జరిగింది. ఈ జాతీయ విపత్తుగా దీన్ని పరిగణించి, ఇది విపత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరము ఆ విపత్తును గుర్తు తెచ్చుకొని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలని మరొకసారి మనం బాధ్యతల్ని గుర్తు చేసుకునే విధంగా ఈ అక్టోబర్ 29ని ఏం చేశారంటే నేషనల్ డిజాస్టర్ డేగా ప్రకటించారు. భారతదేశపు జాతీయ విపత్తు దినంగా దీన్ని ప్రకటించడం జరిగింది. అలాగే 2005 సంవత్సరంలో అమెరికాలో సంబంధించిన కత్రినా సైక్లోన్ కనుక చూసినట్లయితే ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన నష్టం కలిగించినటువంటి తుఫానుగా, హరికేన్‌గా మనం దీన్ని గమనించవచ్చు. ఇది అమెరికాలో ఉండేటువంటి మిస్సోరీ మరియు లూజియానా రాష్ట్రాల్లో అతి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించినటువంటి తుఫాను. అలాగే 1970లో మనకి భారతదేశంలో గనుక చూసినట్లయితే బోలే తుఫాను ఇది కూడా చాలా తీవ్రమైన భయంకరమైన తుఫాను. ఇది ఈ 1970లో సంభవించిన ఈ తుఫాను వల్ల మన పశ్చిమ బెంగాలు, బీహారు, అలాగే దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లోనూ, అలాగే కొంత అస్సాం ప్రాంతము, అలాగే బంగ్లాదేశ్ ప్రాంతాలు అన్నిట్లో కలిపి దాదాపు మనకి 5,00,000 పైగా ఈ తుఫాను వల్ల మరణాలు సంభవించాయి. చాలా తీవ్రమైనటువంటి తుఫాను. తుఫాన్లు గనక మనం మొట్టమొదటిసారిగా మనం పరిశీలించినట్లయితే ఇవి చాలా నెమ్మదిగా ప్రారంభమయ్యి త్వరితగతిన నష్టాన్ని కలిగించేటి విపత్తుగా మనం దీన్ని పరిగణించవచ్చు. సో, అభ్యర్థులందరూ గూడా ఈ అంశాలన్నీ గూడా అంటే తుఫాన్లకు సంబంధించిన అంశాలు మనం ఏవైతే చర్చించుకున్నామో, ఈ ప్రాథమికమైన భావనలేమున్నాయి, వాటితో పాటుగా తుఫాన్లు ఏర్పడడానికి గల కారణాలేమిటి, వీటితో పాటుగా భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి, వీటన్నిటికి తోడుగా మనం ఏదో కొన్ని సంఘటనలు మాత్రమే ఇక్కడ చర్చించడం జరిగింది. అభ్యర్థులందరూ గూడా వీటితో పాటుగా మనకి కరెంట్ అఫైర్స్‌తో వచ్చినటువంటి అంశాలన్నీ గూడా మీరు పరిగణలో తీసుకొని, వాటితో పాటు ఈ అంశాలను గూడా మీరు సమగ్రంగా చదివి, మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాల్సిందిగా టీసీఆర్ తరపు నుంచి అభ్యర్థిస్తున్నాం. మీకు అందరికి గూడా ధన్యవాదాలు.